హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ మైని. మీకోసం చిన్న హెల్త్ టిప్స్. దేనికోసం అంటారా? కొంతమంది నాన్ వెజ్ తింటారు, మేము నాన్ వెజ్ తింటామా, ప్యూర్ వెజిటేరియన్ అంటారు కదా. ప్యూర్ వెజిటేరియన్లోనే ఎన్ని రిచ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అండ్ మనంటే ఫైబర్ అన్నీ ఉంటాయి అన్నమాట. తెలుసుకుంటే మాత్రం వెజిటేరియన్ అంతా నాన్ వెజ్లో ఏం ఉండదు. చెప్పాలా? 7 ఐటమ్స్ ఉంటాయి, 7 ఫుడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి సోయా చంక్స్, అదైతే ఐడియా ఉంది కదా. అది చికెన్ ఈక్వల్ టు చికెన్ అనమాట. తక్కువ రేట్లో ఉంటుంది, మంచి ప్రోటీన్ ఇస్తుంది అనమాట. చికెన్ కంటే డబుల్ ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ ఏదంటే సోయా చంక్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పన్నీరు. పన్నీర్ అయితే అందరికి తెలిసిన విషయమే కదా. పాలు మరియు పాల పదార్థాలలో మనకు ఎక్కువగా ఏం దొరుకుతుంది? కాల్షియం దొరుకుతుంది. మెయిన్గా కాల్షియం ఫుడ్ గర్భవతులు, బాలింతలు ఖచ్చితంగా తీసుకోవాలి, మర్చిపోకండి. పన్నీర్ మాత్రం కంపల్సరీ తినండి. ప్రోటీన్ అండ్ కాల్షియం రెండూ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి పన్నీర్లో. అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి శనగలు ఉంటాయి తెలుసా. కాబూలి శనగలు అంటారు. పూరీలోకి పెట్టుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటాయి అవి కాబూలి శనగలు అంటే నాకు చాలా ఇష్టం. పూరీలోకి వేసుకొని తింటే ఆ కర్రీ సూపర్ ఉంటుంది. మీరు ఎవరు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఒకసారి ఆ రెసిపీ పెడతాను మీకోసం. అందులో ఫుల్ ఐరన్ అండ్ ప్రోటీన్ రెండు ఉంటాయి అన్నమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసేసి పప్పులు. డైలీ మనం పప్పు చారు అవన్నీ చేసుకొని తింటాము. పెసరపప్పుతో పెసరట్లు వేసుకుంటాం, మినపప్పుతోటి ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ తింటాము. ఇందులలో కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు ఉంటాయి అన్నమాట. కంపల్సరీ మిస్ కాకండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు అంటే రాత్రంతా నానబెట్టి ఒక మంచి బట్టలో టైట్గా కట్టేసేస్తే తెల్లవారేసరికి నెక్స్ట్ డేనో ఆ రోజు మొలకలు వస్తాయి. అవి పొద్దుగల లేచి బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాయి. అండ్ అది కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్. ఒమేగా 3 ఫ్యాటీస్ ఉంటాయి అన్నమాట. అందులో ఒమేగా 3 ఫ్యాటీ అనేది ఓన్లీ ఫిష్లో మాత్రమే దొరుకుతుంది. ఈ ఫిష్ తినని వాళ్ళ కోసము వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్ అంటే బాదాంలు మరియు వాల్నట్స్ కలిపి తినడం వల్ల ఆ ఒమేగా 3 ఫ్యాటీ మన ఒంటికి పుష్కలంగా దొరుకుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గ్రీన్ పీన్స్ అనమాట. అంటే పచ్చి బఠానీలలో ఫుల్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఒంటికి ఇంకా అంటే మెయిన్గా ఫైబరు, ప్రోటీన్, ఐరన్ ఈ మూడు లేకపోతే ఏమవుతుంది తెలుసా? మెయిన్గా హెయిర్ ఫాల్, మనంటే B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమే ఇవన్నీ వస్తాయి. అవసరం అంటారా? ప్రతి ఒక్కరూ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నాన్ వెజ్ తింటలేమని ఫీల్ కాకుండా వెజిటేరియన్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. మిస్ కాకుండా నేను చెప్పిన ఐటమ్స్ కనీసం మంత్లీ వన్స్ ట్రై చేయండి. ఓకేనా? మరి ఆరోగ్యం మహాభాగ్యం. బాయ్ మరి.